महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి 2వ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు. ఒక బుధుడి యొక్క వక్రత్యాగం, బుధుడి యొక్క వక్రం మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. అలాగే మిథునంలో గురుడు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ఇంకా కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క రాశి సంచారం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం మెయిన్గా ఏం జరగబోతుంది, ఈ వారంలో దేని మీద ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఏ విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేది మనం వీక్లీలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మంత్లీకి సంబంధించి మంత్లీ రాశి ఫలాల్లో మాత్రం మాస ఫలితాల్లో ఇక ఫైనాన్సు, హెల్త్, జాబ్, సో మ్యారేజ్ లైఫ్ అండ్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎలివేటెడ్గా మంత్లీ రాశి ఫలాలు మాస ఫలితాల్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనేది ఇప్పుడు చూద్దాం. సో మకర రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మకర రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో శని యొక్క సంచారం మకర రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. సో మెయిన్గా వీళ్ళకి ఏలినాటి శని కంప్లీట్ అయిపోవటం, శని లాంటి ఒక గ్రహం ఆయన యోగించేదే చాలా తక్కువ, 3 స్థానాలు. అలాంటి ఒక పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం ఉంటాం. ఇది మనం గొప్పగా చెప్పుకోవాలి నిజంగా మకర రాశి వాళ్ళకి. ఎందుకంటే అంటే నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా, సో ఈ రాశ్యాధిపతి శని ఎప్పుడైతే పరాక్రమ స్థానంలో ఉన్నాడో మనకి ఎన్ని గ్రహాలు యోగించకపోయినా ఆ యొక్క శని యొక్క తృతీయ స్థానంలో శని సంచారం అక్కడ మంచి విల్ పవర్ని, మంచి స్టాండర్డ్ నేచర్ని, సో ఎందుకు ఈ వర్క్ నువ్వు కంప్లీట్ చేయలేవు, ఎందుకు ఎఫర్ట్ పెట్టలేవు, నీ వల్ల అవుద్ది అని ఒక రకమైన దృఢ సంకల్పాన్ని శని ఇక్కడ క్రియేట్ చేస్తుంటాడు. ఏలినాటి శని కంప్లీట్ అయ్యాక మెయిన్గా వచ్చే బలం అదే. సో మిగతా గ్రహాలు కూడా ట్రాన్సిట్లో అనుకూలిస్తే దిగ్బలాల్లో ఇంకా మనకి బెటర్గా ఉంటుంది. శనిచ్చే ఫలితం మాత్రం ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి మంగళ బుధ 2 రోజులు మాత్రం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే ద్వితీయ స్థానం నుంచి చాలా వరకు కూడా వచ్చిన డబ్బులు ఎట్టిపోతున్నాయి, అసలు డబ్బులు ఏమవుతున్నాయి, ఫ్యామిలీ పొజిషన్ ఏంటి ఇంట్లో, సో ఇలాంటి విషయాల మీద ఎక్కువగా మీ యొక్క ఫోకస్, ఆలోచన అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఆది సోమవారాల్లో ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇందా చెప్పి ఆల్రెడీ తృతీయంలో శని ఉన్నారు, యోగిస్తారు, చంద్రుడు కూడా యోగిస్తారు. కాబట్టి మంగళ బుధవారాల్లో ఇక్కడ మీరు తలపెట్టే పని ఏం కానీ ఆ మంగళ బుధవారాల్లో చేసే పని విషయంలో మంచి ఎఫర్ట్ పెట్టే విషయంలో తప్పకుండా మీరు కొంతవరకు మంచి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళేటట్టు మంగళ బుధవారాల్లో చాలా వరకు కనిపిస్తున్నాయి. ఎనీ టాస్క్ మీరు చక్కగా కంప్లీట్ చేయడానికి దానికి తగ్గ స్టామినా, సత్వ మీ దగ్గర ఉంటుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శని కుజుల యొక్క సమసప్తం ఒకటి జరుగుతూ ఉంది. ఇక్కడ గురు శుక్రవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మెయిన్గా. అక్కడ కుజుడు వచ్చి ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ భాగ్యస్థానంలో ఉన్నారు. సో భాగ్యస్థానంలో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం మెయిన్గా, తృతీయ స్థానంలో శని యొక్క సంచారం. అక్కడ ముఖ్యంగా ఇటు షార్ట్ జర్నీస్లో అయినా అటు లాంగ్ జర్నీస్లో అయినా కొంతవరకు చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి.
సో మెయిన్గా ఈ శని యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో రెట్రోగ్రేడ్ అయ్యి కుజుడి ఆస్పెక్ట్ కూడా ఆయన మీద ఉండటం వల్ల చాలా వరకు మన పెట్టే ఎఫర్ట్లో ఇంకా మనం ఏదైనా కష్టపడి పని చేస్తుంటే ఆ మధ్యలో వచ్చి ఎవడో ఒకడు మనల్ని అనవసరంగా ఇరిటేట్ చేస్తే ఎలా ఉంటుందో దానివల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అలాంటి ఎగ్జాంపుల్ సిచ్యువేషన్స్ ఇక్కడ జరిగే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొంచెం ఎమోషనేటివ్గా కూడా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ టైంలో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం స్తబ్దత అనేది నెలకొనే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ రాశి శుక్రుడు షష్టమంలో ఉన్నాడు. ఇక్కడ గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు రెండూ కూడా షష్టమ స్థానంలో ఉన్నాయి. సో శుభకార్యాలు చేసే విషయంలో కొంచెం ఎక్కువ ప్లానింగ్ అవసరం. స్త్రీలతో వివాదాల విషయంలో దూరంగా ఉండటం అవసరం. ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఏవో లేనిపోయిన చికాకులు, అనవసరంగా ఆబ్స్టికల్స్, అవరోధాలు అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గురు శుక్రులు లాంటి గ్రహాలు రెండు కూడా 6th హౌస్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా చెప్పుకోవడానికి వెన్నెముక నొప్పి కావచ్చు, వెన్నుపూస నొప్పి కావచ్చు, లేకపోతే ఇక్కడ డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సమ్ అదర్ ఆస్పెక్ట్స్లో ఏవో తెలియని లేనిపోని భయం, ఇప్పుడు బాస్ ఏమన్నా అంటాడేమో, లేకపోతే ఇప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, ఇలా లేనిపోని భయాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఒక్క శని భగవానుడు మాత్రమే మకర రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నాడు. కాబట్టి మెయిన్గా ఏంటంటే ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా షష్టమంలో ఉండటం వరకు చాలా శుభగ్రహాలు రెండు షష్టమంలో ఉండడం కొంచెం అది మనకి నెగిటివే. దేవానాంచ రుచీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. అలాగే హిమకుంద మృణాలాభం. అలాగే గురుడిది శుక్రుడిది ఇద్దరు నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం మకర రాశి వాళ్ళకి చాలా 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 మంచిది. ఎందుకంటే షష్టమ స్థానంలో గురు శుక్రుల యొక్క ఇది జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ అనవసరంగా సంతానపరంగా కావచ్చు, సంతానపరంగా ట్రై చేసే వాళ్ళకి సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం రెస్ట్గా ఉండటం చాలా మెయిన్. ఉద్యోగపరమైన విషయాల్లో అనవసరమైన లిటిగేషన్స్, మీ అంతటా మీరు లేకపోయినా ఏదో లిటిగేషన్ వచ్చి మీద పడటం, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ ప్రొఫెషన్ పరంగా అనవసరమైన ఏవో అవాంతరాలు కలగటానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఈ దేవానాంచ ఋషినాంచ హిమకుంద మృణలాభం, అలాగే దత్తాత్రేయుడి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, ఈ రెండు దేవతలకి చేసుకోవటం చాలా మంచిది ఈ మకర రాశి వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.